బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? జాగ్రత్తగా వినండి, సింపుల్గా చెప్తాను. అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రకారం 80% బ్రెయిన్ స్ట్రోక్లు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎలా? ఫస్ట్ మీ బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్లో ఉంచుకోవాలి. బ్లడ్ ప్రెషర్ ఏంటంటే అది మెయిన్ కారణం బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి. సో అది 120/80 ఉండేలా చూసుకోండి. రెండోది మీ డయాబెటిస్. మూడోది మీ కొలెస్ట్రాల్, ఎస్పెషల్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ 70 కన్నా తక్కువ ఉండేలా చూసుకోండి. నాలుగో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్. అంటే హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం, అంటే గుండె దడలా వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా నీకు ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఆర్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని కూడా అంటారు, అది ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది చెక్ చేసుకోవడం వలన ఎన్నో బ్రెయిన్ స్ట్రోకుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు అనమాట. ఐదో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్లీప్ యాప్నియా. అంటే ఎక్కువగా గురక పెట్టడం, బాగా పడుకొని లేచినా కూడా ఆ ఫ్రెష్నెస్ లేకపోవడం, హెడేక్స్ ఉండడం, ఇవన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా స్లీప్ యాప్నియా ఉన్నదా లేదా అన్నది చెక్ చేయించుకోవాలి. ఈ స్లీప్ యాప్నియా కూడా స్ట్రోక్ రావడానికి చాలా ఇంపార్టెంట్ కారణం. అదే కాదు, ఈ స్లీప్ యాప్నియాని కరెక్ట్ చేయకపోతే డిమెన్షియాలు, మైగ్రేన్లు కూడా వస్తాయి. ఆరో పాయింట్ స్మోకింగ్ కంప్లీట్లీ నో అన్నమాట. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ని లిమిట్ చేయాలి. ఏడో పాయింట్ అట్లీస్ట్ 8 నుంచి 9 గంటలు చక్కటి స్లీప్ ఉండాలి. ఎనిమిదో పాయింట్ ఏంటంటే మీ వెయిట్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవడం. ఎలా అయినా వారానికి 5 రోజులు 20 నిమిషాలు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం, మంచి ఫుడ్ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. 9వ పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, కంప్యూటర్ జాబ్ చేసే వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువగా కూర్చొని పనిచేస్తారు. అలాంటి వాళ్ళు కంపల్సరీ ప్రతి గంటకు ఒకసారి లేచి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా చేయకపోతే వాళ్ళకి హైయెస్ట్ రిస్క్ అన్నమాట బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి. ఇవన్నీ జాగ్రత్తలు పాటించి 80-90% బ్రెయిన్ స్ట్రోక్ల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. అందరికీ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.